విద్య నేర్చే వాళ్ళమే మేము కానీ ఒక రోజు కోసం విద్య నేర్పే వాళ్ళం మేమే స్వయం పరిపాలన దీనోత్సవ సారథులం బలలం మేమే సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే బాధ్యతల పాఠమే చాలా ఒక విజ్ఞాన భాండాగారమే సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే బాధ్యతల పాఠమే పాఠశాల ఒక విజ్ఞాన భాండాగారమే వెల్కమ్ చెప్పారా సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే బాధ్యతల పాఠమే ఒక విజ్ఞాన భాండాగారమే తెలుగు టీచర్లా మాటలతో మనసు తాకుతాం హిందీ ఇంగ్లీష్ క్లాసుల్లో ధైర్యంగా మాట్లాడుతాం గణితం టీచర్ల లెక్కలని బోర్డు మీద చూపిస్తాం సైన్స్ లో ప్రయోగాలు చేసి సందేహాలన్నీ తీర్చేస్తాం సోషల్ స్టడీస్ క్లాసుల్లో రాజ్యాంగం కథ చెప్తాం హక్కులు బాధ్యతలు విద్యార్థులందరితో చెప్పిస్తాం సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే బాధ్యతల పాఠమే విజ్ఞాన భాండాగారమే స్వప్నాలు తలపిస్తాం అందరిలో వెలుగులు నింపుతాం ఆశయంతో చదువు కదా ఇప్పుడు మనకు ఇలా అందరూ రోజు సరిగ్గా ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు మళ్ళా तुमने कई इसीलिए हर साल దర్శకులం మేమే నేటి బాలలం భవి భారతానికి వారసులం 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 మా చేతుల్లో నేడు పాఠశాల పరిపాలన మా మెట్టెలో వినిపిస్తుంది రేపటి భారత నిర్మాణం సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే బాధ్యతల పాఠమే పాఠశాల ఒక విజ్ఞాన భాండాగారమే మా చేతుల్లో నేడు పాఠశాల పరిపాలన మా మెట్టెలో వినిపిస్తుంది రేపటి భారత నిర్మాణం సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే బాధ్యతల పాఠమే పాఠశాల ఒక విజ్ఞాన భాండాగారమే చెప్పాలి చెప్పండి ఎక్స్ రోజు పెడతాలా
వన్ వీక్ ఎన్నిసార్లు పెడతారు? అంటే క్రికెట్ స్టేడియం అంటే టీవీ లాంటి కాకుండా డైరెక్ట్ ఆమె వాళ్ళ ఇంట్లోనే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను, అది జరుగుతుందా? టీవీ ఫోన్స్ లాంటి కాకుండా ఆమె ముందే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, అది జరుగుతుందా? అది ఇంపాసిబుల్ ఈవెంట్ అట్లా. సో ఇప్పుడు ఇంకా అవసరం మనకి నీరు ఎందుకు అవసరం? మనకి నీళ్ళు ఎందుకు అవసరం? తాగుతాను తాగడానికి అవసరమా? దాంట్లో దేంట్లో రెండు వాటానికి ఏ